శారదాపీఠం భూములు తిరిగి రామ్దేవ్ బాబా కేటాయిస్తే అంగీకరించే ప్రసక్తే లేదు. భూ కేటాయింపుల ప్రతిపాదనలు కూటమి ప్రభుత్వం విరమించుకోవాలని విదసం విస్తృత దళిత సంఘాల ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. శారదాపీఠం కొండని రామ్దేవ్ బాబాకి ఇచ్చే ప్రయత్నాన్ని శారదాపీఠం భూములు రామ్దేవ్ బాబాకి ఇవ్వటాన్ని సమావేశం వరకు జరిగినటువంటి కార్యకలాపాల మీద మనకి ఆదివరకు నుంచి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత నేను మళ్ళీ విజయంగా చూసి మాట్లాడతాను. అప్పుడు మళ్ళీ మనం అందరూ మీరు కూడా మీ అభిప్రాయాలు విజయంగా మీద చెప్పాల్సి ఉంటుంది. విధంగా ఏంటంటే 596 రసాయనాలు లేకుంటే రెగ్యులరైజేషన్ కోసం గత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఇన్సైడ్ ట్రేడింగ్ అంటే జీవో రాకముందే మనల్ని మభ్యపెట్టి 10 కోట్ల రూపాయల విలువైన భూమిని రసాయన భూమిగా ఉంది కాబట్టి చెల్లుబాటు కాదని 10 లక్షలకే కాజేస్తున్నారని చెప్పి మనమే దాన్ని వెలుగులో తెచ్చి దాని మీద మనం ప్రిన్సిపల్ సెక్రటరీ రెవెన్యూ ఆర్పి కిషోరియాకి ముఖ్యమంత్రికి ఉత్తరం రాయడంతో ప్రభుత్వం ఆ జీవోని సస్పెన్షన్లో పెట్టి ఆ జీవో ఏం చేయాలి అని దాని మీద ఒక మంత్రివర్గ కమిటీ వేసి ముగ్గురితో మంత్రివర్గ కమిటీ వేసింది. ఆ మంత్రులు ఆ కమిటీ రిపోర్టు ఇవాళ ముఖ్యమంత్రి గారికి ఇచ్చారు. ముఖ్యమంత్రి గారు ఏ ఉద్దేశంతో అయితే జీవోని రద్దు చేశారో దానికి విరుద్ధంగా ప్రభుత్వ నిర్ణయాన్ని తీసుకునేటువంటి సంకేతాలు మనకు అందిన నేపథ్యంలో దాంతోపాటు ఈ రాష్ట్రంలో జరుగుతున్నట్టు భూ అక్రమాల మీద రసాయన భూముల అక్రమాల మీద మన విదసం తరఫున ఒక పెద్ద ఎత్తున కార్యక్రమం చేయాలనే ఉద్దేశంతో ఒక ఏజెండా ముఖ్యమైన ఏజెండా ఆ వస్తు ఏజెండా కోసమే ఇవాళ మనం సమావేశం పెట్టాం. డాక్టర్ బూసి వెంకట్రావు విదసం ఐక్యవేదిక ఏపీ స్టేట్ కౌన్సిల్ కన్వీనర్. గత సంవత్సరం వైసీపీ ప్రభుత్వం 2023లో విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న శారదాపీఠానికి భీమిలి ప్రాంతంలో ఉన్నటువంటి సర్వే నెంబర్ 101, 102లో 15 ఎకరాలని ఎకరా ₹1,00,000కే కేటాయించారు. అది 20 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమి. 225 కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని కేవలం ₹1,00,000కి ఇవ్వటాన్ని ఆ రోజు ఉన్నటువంటి ప్రజాస్వామికవాదులందరూ కూడా ఖండించారు. అందులో విదసం ఒక అడుగు ముందుకేసి ఆ భూములు కేటాయింపులు రద్దు చేసి భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని విదసం ఐక్యవేదిక మిలిటెంట్ పోరాటం చేసింది. ఈ విశాఖపట్నానికి వచ్చినటువంటి రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ రాంప్రసాద్ సిసోడియా గారికి ఉత్తరం ఇచ్చి కొత్తగా వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఉత్తరం ఇచ్చి దాని మీద పోరాటం ఉధృతం చేస్తే ఎట్టకేలకు చంద్రబాబు నాయుడు గారు గత 6 నెలల క్రితం ఆ భూములని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ శారదాపీఠానికి ఇచ్చినటువంటి ఉత్తర్వులని రద్దు చేశారు. దీన్ని మేము హర్షించాం, సంతోషమని చెప్పాం. అయితే ఇవాళ అదే భూములకి ప్రమాదం ముంచుకొచ్చినట్టు నిన్న పత్రికలు తిరిగేస్తే మనకు తెలుస్తూ ఉంది. రామ్దేవ్ బాబా గారు నిన్న పత్రికలు తిరగేస్తే రామ్దేవ్ బాబా గారు మన రాష్ట్రంలో పర్యటించారు. మన రాష్ట్రం మీన్స్ ఉమ్మడి జిల్లాలో అటు అరకు నుండి ఇటు భీమిలి వరకు వారి పర్యటించిన క్రమంలో ఆ శారదాపీఠానికి కేటాయించినటువంటి కొండ ఎక్కి దాన్ని కూడా ఆయన పరిశీలించినట్టు వార్తలు వచ్చాయి. అంతేకాదు ఆ భూమిని ఆయనకి యోగా సెంటర్గా ఇవ్వటం కోసం మీకు ఇష్టమైతే అవసరమైతే ఇస్తామని చెప్పి అధికారులు మాట్లాడినట్టు కూడా వార్తలు వచ్చాయి. చాలా దుర్మార్గం. మేము ఆ భూమిని ఎందుకు కాపాడామంటే ఇలాంటి స్వామీజీలకి యోగులకి ఇచ్చే కంటే సమాజానికి ఉపయోగపడే విధంగా ఎస్సీ ఎస్టీ పిల్లలు విద్యోన్నతి కోసం అది ట్రైనింగ్ కోచింగ్ కాంప్లెక్స్గా ఉపయోగపడుతుందని చెప్పి మేము పోరాడి ఆ భూమిని వెనక్కి తీసుకొస్తే ఇవాళ మళ్ళీ అదే రకమైనటువంటి స్వామీజీకి ఈ రామ్దేవ్ బాబాకి ఇవ్వటాన్ని విదసం తీవ్రంగా ఖండిస్తూ ఉంది. ఇక మరొక విషయాన్ని మేము స్పష్టంగా తెలుసుకున్నాం. ముఖ్యమంత్రి గారు జగన్ ప్రభుత్వం తప్పు చేసిందని కదా మీరు వెనక్కి తీసుకున్నారు. అదే తప్పు మీరు చేస్తే ఎలా సీఎం గారు? తప్పు కదా.
కాబట్టి మీరు ఆ ప్రయత్నాన్ని విరమించండి. రెండవది, ఆ రామ్దేవ్ బాబా అతను సైన్స్ని వక్రీకరిస్తూ అసలు అల్లోపతి వైద్యాన్ని, ఆయన మొన్నేమో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు, ఈ వైద్యులు సరైనది కాదు, ఈ మందులు సరైనవి కదా అని చెప్పి చులకన భావంతో మాట్లాడి పతంజలికి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చిన సందర్భంలో ఆయన మీద వచ్చినటువంటి కేసు మీద సుప్రీంకోర్టు చివాట్లు పెట్టింది. సుప్రీంకోర్టు మందలించినటువంటి ఈ రామ్దేవ్ బాబాకి ప్రభుత్వం భూములు కేటాయించడాన్ని విధ్వంసం వ్యతిరేకిస్తూ ఉంది. ఆ ప్రయత్నాన్ని విరమించుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక రెండవ అంశం ముఖ్యమైనది, ఇవాళ ఇక్కడ సమావేశం నిర్ణయాల్లో భాగంగా ప్రధానమైన నిర్ణయం ఏంటంటే ఎస్ఐ ల్యాండ్స్ సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చినటువంటి 596 జీవో ద్వారా అక్రమాలకు పాల్పడి మా ఎస్ఐ లక్షలాది ఎకరాలు బయట వాళ్ళు కొట్టేశారని చెప్పి మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తే ప్రభుత్వం ఆ జీవోని అబెన్స్లో పెట్టింది. సంతోషం. అయితే దాని మీద వేసినటువంటి కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో రేపు రానున్న రోజుల్లో దీని మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఆ నిర్ణయం ప్రజా సంక్షేమం కోరి ఉండాలని, దళితులు ఎస్ఐదారులు ఏం కోరుకున్నారో ఆ రకంగా ఉండాలని విశాఖపట్నంలో గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం 2 సిట్లు వేసింది భూ ఆక్రమణ మీద, భూ కుంభకోణం మీద. ఆ సిట్లు నివేదిక బయటపెట్టలేదు. ఈ 2 అంశాల మీద విధ్వంసం ఐక్యవేదిక నేతృత్వంలో రేపు 3వ తేదీన, జూలై 3వ తేదీన గాంధీ బొమ్మ దగ్గర మహాధర్నా నిర్వహించదలుచుకున్నాం. ఆ ధర్నాకి దళిత శ్రేణులు, భూ బాధితులు అందరూ వచ్చి ప్రభుత్వానికి మనం ఒక నివేదన ఇవ్వడం కోసం మీరందరూ పాల్గొవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.